రైల్వే అధికారులు, నగరపాలక సంస్థ అధికారులు, రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు సంయుక్తంగా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఇళ్లను ఖాళీ చేయించడం జరిగింది. గత 6 నెలల నుండి 3 వంతెనలు ఉన్నటువంటి రైల్వే బ్రిడ్జెస్ను 4 వంతెనలుగా చేయడం, ఆ ప్రాంతం యొక్క అభివృద్ధిలో భాగంగా అమరావతి రోడ్ నుంచి వచ్చేటువంటి అవుట్ఫాల్ డ్రైన్ని రైల్వే ట్రాక్ నుంచి నెహ్రూ నగర్ వైపు తిప్పి నెహ్రూ నగర్ మీదుగా ఒక డ్రైన్ ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమాన్ని రైల్వే అధికారులు తీసుకోవడం జరిగింది. ఈ రైల్వే డ్రైన్ వల్ల ముఖ్యంగా అటు నుంచి వచ్చేటువంటి మురికి నీరు యావత్తు కూడా నెహ్రూ నగర్లో ఉన్నటువంటి బుచ్చయ్య తోట కానీ, అలాగే మోతీలాల్ నగర్లో ఉండేటువంటి నివాసాల్లో వర్షాలు పడినప్పుడు పూర్తి స్థాయిలో మునిగిపోయేటువంటి ప్రమాదం ఉంది. దాంతోపాటు రైల్వే ట్రాఫిక్కి పూర్తిగా అంతరాయం కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పి పదే పదే రైల్వే అధికారులు, స్థానికంగా నివసిస్తున్నటువంటి ప్రజలు అనేక విధాలుగా మాకు విన్నపాలు అందించడం జరిగింది. దానికి రైల్వే అధికారులు టెండర్ పిలిచిన తర్వాత ఆ టెండర్ అవార్డు అయినటువంటి కంపెనీ వారు కూడా అనేక పర్యాయాలు ఈ రైల్వే డ్రైన్ని ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించడం, నేను కానీ స్థానికంగా ఉన్నటువంటి కూటమి నాయకులు వారిని ఇప్పుడే కాదు కొంత సమయం తీసుకుందాం అనేటువంటి భావనతో ఆ ప్రాంతంలో నివసిస్తున్నటువంటి ప్రజల దగ్గరికి వెళ్ళి అనేక సార్లు వాళ్లతో కలిసి వారి ఇబ్బందులను కనుక్కొని వెనక్కి రావడం జరిగింది. కానీ ప్రతిసారి వర్షం పడినప్పుడు 3 వంతెనల ప్రాంతం పూర్తిగా మునిగిపోయేటువంటి అవకాశంతో పాటు మునిగిపోవడమే కాకుండా ఈ పక్కన ఉన్నటువంటి బుచ్చయ్య తోట కానీ, అలాగే పక్కన ఉన్నటువంటి నెహ్రూ నగర్ ప్రాంతం కానీ పూర్తిగా బురదమయ్యేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అంతేకాకుండా